హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం కదా. ఫస్ట్ మే కదా. ఓకే, కార్మిక దినోత్సవం మనకి మొదటిది కూడా అదే ఉంది కదా, ఇంటర్నేషనల్ లేబర్ డే కదా, కార్మిక దినోత్సవం. ఓకే, తర్వాత ఎన్ఎస్ఏబి కొత్త చీఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్ఎస్ఏబి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి కొత్త చీఫ్ వచ్చారు, అది గురించి చూద్దాం. 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ మనం రీసెంట్గా 28 లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఒలింపిక్స్లో కూడా క్రికెట్ ఇంట్రడ్యూస్ చేశారనుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా అనమాట. ఓకేనా. తర్వాత వియత్నాంకి యుద్ధం ఏంటిది? వియత్నాం యుద్ధం ఏంటి? భారత్ పాకిస్తాన్ యుద్ధం కదా అనుకుంటున్నారా? వియత్నాం యుద్ధానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది, అది డిస్కస్ చేద్దాం. సో మొదటిగా మనం కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి కార్మికుల దినోత్సవం, మేడే అంటాం కదా, మేడే. సో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అంటాం, దీన్నే మనం మేడే అని పిలుస్తాం కదా. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే జనరల్గా మనకి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైతే ఉంటారో, శ్రామికులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి. అంటే ఏంటి అని అంటే, ఎలాగా కొన్ని వెట్టి చాకరీలు ఉంటాయి, ఫోర్స్డ్ లేబర్ ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ పని దినాల గురించి, తర్వాత పోతే వాళ్ళ పని గురించి, దానిలో వాళ్ళకి కావాల్సిన బీమా గురించి రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వాళ్ళు వాళ్ళ నినాదాలను చెప్పడం, ఎన్నో రకాల విప్లవాలు చేయడం, ఇలాంటివన్నీ చూసాం మనం. ప్రపంచం చాలా చూసింది ఇలాంటి వాటిని. అయితే ఇక్కడ మనకి ఈ మేడే ప్రత్యేకత ఏంటి అని అంటే, దీనికి చాలా హిస్టరీ ఉంది. బట్ అఫీషియల్గా మొదటిసారిగా ఈ మేడేని మనకి 19వ శతాబ్దం నుండి ఒక శ్రామికులకు ఒక రోజుని క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది 19వ శతాబ్దం నుండి. 1986 మే 1న 86 మే 1న అఫీషియల్గా వీళ్ళు మనకి 8 గంటల పని దినాలు ఇవ్వాలి అని మనకి అమెరికాలో ఈ విప్లవం రావడం జరిగిందనమాట. 8 గంటల పని దినాలు 1986లో. తర్వాత 1989లో సోషలిస్ట్ పార్టీలతో పాటు లేబర్ పార్టీ వీళ్ళు సమావేశంలో ఒక తీర్మానం చేశారనమాట. ఏంటి అని అంటే, మే 1ని మనము అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా అంతర్జాతీయ లేబర్ దినోత్సవంగా మనం గమనించాలి, కార్మిక దినోత్సవంగా మనం తీర్మానం తీసుకురావాలని తీర్మానం వచ్చింది మనకి 1989లో. 1989లో అంతర్జాతీయంగా, 89లో అంతర్జాతీయంగా తీర్మానం వచ్చింది. అమెరికాలో దీనికి రిలేటెడ్గా 89 కదా, 89లో. దీనికంటే ముందు 86లో 8 గంటల పని దినాలు ఉండాలని మే 1న 8 గంటల పని దినాలు ఉండాలి అని ఇక్కడ వాళ్ళ హక్కుల కోసం కార్మికులు చెప్పడం జరిగింది. దీన్ని మనకి భారతదేశానికి వచ్చే వీళ్ళకంటే చాలా ముందే మన దగ్గర ఈ విప్లవాలు వచ్చాయి. బట్ తమిళనాడులో వచ్చిందనమాట 1923 అనగానే మనకి చాలా గుర్తొస్తాయి. 1923 అనగానే ఆంధ్రా బ్యాంక్ అని ఉంది కదా, ఆంధ్రా బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్లో విలీనమైంది. ఆ ఆంధ్రా బ్యాంక్ స్టార్ట్ అయింది కూడా 1923 అనమాట. భోగరాజు పట్టాభి సీతారామయ్య స్టార్ట్ చేశారు 1923లో. సో ఆంధ్రా బ్యాంక్ స్టార్ట్ అయింది కూడా ఈ ఇయర్లోనే 1923లోనే మద్రాసులో మొట్టమొదటిసారిగా ఈ కార్మికుల దినోత్సవాన్ని ఒక విప్లవంగా తీసుకురావడం జరిగింది. మనకి 1923లో మద్రాసులో మొట్టమొదటిసారిగా లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ ఆధ్వర్యంలో మనకి బాగా గట్టి విప్లవంగా మాకు ఒక రోజంటూ కావాలి అని ఈ కార్మికులకి వీళ్ళు నినాదాలు ఇస్తూ వెళ్ళడం జరిగింది. దానికి సింగార వేలార్ అనే ఒక తమిళియన్ ఆధ్వర్యంలో ఈ విప్లవం జరిగిందనమాట. అంటే మాకు శ్రామికులకు ఒక దినోత్సవం కావాలి, మమ్మల్ని గుర్తించాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో అలా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్స్లో ILO ఉంది కదా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ILO మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుందన్నమాట. జెనీవా స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంట. దీనికి లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన కొన్ని రిపోర్ట్లలో ప్రపంచవ్యాప్తంగా ఫోర్స్డ్ లేబర్ ఎంత శాతం ఉంది అని అంటే 27.6% ఉంది అని ఒక రిపోర్ట్లో పేర్కొన్నది. అదే ప్రాఫిట్స్ అండ్ పావర్టీ ద ఎకనామిక్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ అనే రిపోర్ట్లో 27.6% మంది
బలవంతపు చాకిరీ ఫోర్స్డ్ లేబర్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగానే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ప్రకారం 2023లో గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ప్రకారం 2023కి 11 కోట్ల మందికి పైగా బానిసత్వంలో ఉన్నారని కూడా పేర్కొన్నదనమాట. ఇవి మనకి రిపోర్ట్లు చెప్తున్నాయి, నివేదికలు చెప్తోందన్నమాట. తర్వాత ఈ పోరాటాలు ఇవన్నీ 19వ శతాబ్దం నుంచి వచ్చాయనేది పాయింట్. దీనికి 2025కి కాను ఈ మనకి మేడేకి ఇచ్చిన థీమ్ ఏంటి అని అంటే సోషల్ జస్టిస్ అండ్ డీసెంట్ వర్క్. అంతే కదా, సామాజిక న్యాయము, తర్వాత ఈ పని ఎలా ఉండాలి అని అంటే కొంచెం పద్ధతైన ఒక విధానపరమైన పని ఉండాలి, డీసెంట్ వర్క్ ఉండాలి అనేది పాయింట్. దట్స్ హైలైట్ చేసిన పాయింట్. దీంతోపాటు మనం ఇంకొన్ని అంశాలు ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటి అని అంటే ఇక్కడ చూడండి, ఈ లేబర్ డేకి సంబంధించి లేదా మే డేకి సంబంధించి ఈ శ్రమ్ పోర్టల్ని, ఈ శ్రమ్ పోర్టల్ పేరు ఏంటి అని అంటే ఈ శ్రమ్ పోర్టల్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంపవర్మెంట్ కదా, ఎంప్లాయ్మెంట్. సో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మనకి ఈ శ్రమ్ పోర్టల్ని ప్రవేశపెట్టింది ఈ శ్రామికుల కోసం అనమాట, వలస కార్మికుల కోసం. వలస కార్మికులు ఉంటారు కదా, మైగ్రేటెడ్ లేబర్ ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఈ శ్రమ్ పోర్టల్ దేనికోసం అని అడుగుతాడు, మైగ్రేటెడ్ లేబర్ కోసం, సో వలస కార్మికుల కోసం. తర్వాత క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మనకి జీసీ ముర్ము ఉన్నారు కదా, జీసీ ముర్ము ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఐఎల్ఓగా 2023లో ఈయన్ని తీసుకోవడం, జాయిన్ చేయడం కూడా జరిగిందనమాట. మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ముర్ము, జీసీ ముర్ముని 2023కు గాను ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కదా, దీనికి అంతర్జాతీయ కార్మికుల సంస్థ అంటాం కదా, దీనికి ఈయనని ఆడిటర్గా, ఎక్స్టర్నల్ ఆడిటర్గా తీసుకోవడం జరిగింది 2023కి అనమాట. అదొక ప్రత్యేకత. అంతేకాకుండా మహిళా శ్రామికులు 2020-21 ప్రకారం మహిళా శ్రామికులు దాదాపుగా 25.1% ఉన్నారు. వాళ్ళు ముందుతో పోలిస్తే పెరిగారని కూడా దాన్ని మనకి నివేదికలు చెప్తున్నాయన్నమాట 2020-21కి గాను. తర్వాత భారత మొదటి లేబర్ మూమెంట్ మ్యూజియం అంటే ఈ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో, ఈ లేబర్ హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఎవరైతే మనకి విప్లవకారులు ఉన్నారో వాళ్ళందరి ఇమేజెస్ని ఒక ఫోటో, ఒక గ్యాలరీగా, ఒక మ్యూజియంగా ఇంట్రడ్యూస్ చేశారు. అది మనకి ఎక్కడ ఉంది అని అంటే కేరళలో ఉంది అనమాట. కేరళలో ఉంది, ఇంపార్టెంట్ వన్ అది. తర్వాత నెక్స్ట్ ఈ కేరళలో ఉంది, ఇది ఇంపార్టెంట్ వన్ కింద మనం టర్న్ చేసుకోవాలి. తర్వాత మే 1 లేబర్ డేనే కాకుండా ఇంకా మహారాష్ట్ర, గుజరాత్ 2 రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవంగా కూడా చెప్తారు. మహారాష్ట్ర, గుజరాత్ ఈ 2 బాంబే స్టేట్స్ కింద ఉండేవి అనమాట. బాంబే స్టేట్ కింద ఈ 2 ఉండేవి. భాషా ప్రాతిపదికన ఈ రాష్ట్రాలను ఏం చేశారు అని అంటే మనకి గుజరాతీ మాట్లాడే వాళ్ళని గుజరాత్, మరాఠా మాట్లాడే వాళ్ళని మహారాష్ట్ర స్టేట్గా డివైడ్ చేశారు 1960లో. 1960లో ఇదే రోజు అనమాట, మే 1న 1960 మే 1 1960లో మే 1 1960న ఈ బాంబే స్టేట్ ఏదైతే ఉందో, బాంబే స్టేట్ ఉంది కదా, ఈ బాంబే స్టేట్ని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా డివైడ్ చేశారనమాట. అక్కడి నుంచి వచ్చిందే. సో అక్కడి నుంచి బాంబే స్టేట్ నుంచి వచ్చినవే ఈ మహారాష్ట్ర. మరాఠా మాట్లాడేవాళ్ళు మహారాష్ట్రలో, గుజరాతీ మాట్లాడేవాళ్ళు గుజరాత్ స్టేట్ కిందకి వెళ్ళిపోయారనమాట. సో అలా డివైడ్ చేశారు ఈ మే 1న 1960లో అనమాట. మహారాష్ట్ర వాళ్ళు వచ్చినప్పటికీ మహారాష్ట్ర దివస్గా, మహారాష్ట్ర దిన్ అంటారు వాళ్ళు, మహారాష్ట్ర దిన్గా సెలబ్రేట్ చేసుకుంటారు మే 1ని. గుజరాతీస్ వచ్చినప్పటికీ గుజరాతీ దివస్ కింద గుజరాతీ గౌరవ్ దిన్ ఆర్ గౌరవ్ దివస్ అంటారు వాళ్ళు. గుజరాతీ గౌరవ్ దివస్ ఆర్ గౌరవ్ దిన్ కింద మనకి మే 1ని జరుపుకుంటారు అనమాట. అది పాయింట్. సో దెన్ ఇది మనకి మే 1 మే డే అండ్ మహారాష్ట్ర, గుజరాత్ దినోత్సవాలు. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, భూమికి చేరుకున్న చైనా వ్యోమగాములు మనకి వీళ్ళు అంతరిక్షంలో ఉండి, అంతరిక్షం నుంచి వచ్చారు. ముగ్గురు అనమాట. ముగ్గురు తాయ్ షుజే, సోంగ్లింగ్ డాంగ్, వాంగ్ హఫూజే వీళ్ళు ముగ్గురు అనమాట. ఎరుగోండి, వీళ్ళు ముగ్గురు పేర్లు అడిగే ఛాన్స్ తక్కువే ఉంటుందిలేండి. ఏ దేశం అని అడుగుతాడు, ఏ దేశం వాళ్ళు అని అడుగుతాడు. చైనా వ్యోమగాములు వీళ్ళు వెళ్ళిన వ్యోమ నౌక అడగడానికి స్కోప్ ఉంది. వ్యోమ నౌక వచ్చినప్పటికీ షంజౌ 19 అనమాట. షంజౌ 19 అది ఉత్తర చైనాలోని మంగోలియా అటానమస్ ప్రాంతంలో వీళ్ళు ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట. భూమి మీదకి రావడం జరిగిందనమాట. ఇక్కడ
మంగోలియా అటానమస్ ప్రాంతంలో ఉత్తర చైనాలో అనమాట రావడం జరిగింది. వీళ్ళు వెళ్ళిన అంటే ఆ అంతరిక్ష కేంద్రంలో ఏ అంతరిక్ష కేంద్రం చైనా అంతరిక్ష కేంద్రం అనమాట. మనం జనరల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనము అమెరికా అంతరిక్ష కేంద్రం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ఐఎస్ఎస్ అంటూ ఉంటాం. బట్ ఇక్కడ చైనా అంతరిక్ష కేంద్రం పేరేంటి అంటే తియాంగ్ యాంగ్ అనమాట. తియాంగ్ యాంగ్. ఆ తియాంగ్ యాంగ్లో వీళ్ళు దాదాపుగా 6 నెలల పాటు ఉన్నారు, 6 months పాటు ఉన్నారు. సో 6 నెలల పాటు దాదాపుగా 6 నెలలు అంటే 183 రోజులు ఉన్నారు వీళ్ళు. 183 రోజులు ఆ తియాంగ్ యాంగ్ అనే అంతరిక్ష కేంద్రంలో ఉన్నారనమాట. ఉండి భూమి మీదకి రావడం జరిగింది. మనకి సునీత విలియమ్స్ కూడా చెప్పుకున్నాం కదా. మన సునీత విలియమ్స్కి వచ్చేటప్పటికి ఆవిడ 600 రోజుల పైన మనకి అంతరిక్షంలో ఉండడం, దానిలో అంటే అన్ని వ్యోమనౌకలు కంప్లీట్ కౌంట్ చేసుకుంటే తర్వాత ఆవిడ పర్టికులర్గా మనకి ఇక్కడ రావడానికి డిలే అయిందని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెప్పుకున్నాం. డిలే అవడం వల్ల అక్కడ ఒక 8 నెలలు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చిందని కూడా మనం డిస్కస్ చేసాం. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ ఇది మనకి తెలుసుకోవాల్సిన అంశాలు. ఉత్తర చైనాలోని మంగోలియా అటానమస్ ప్రాంతంలో అనమాట. సో వ్యోమ నౌక పేరు షంజౌ 19. సో థాయ్ షుజే, సోంగ్లింగ్ డాంగ్, వాంగ్ హఫూజే. ఈ వాంగ్ హఫూజే విమెన్ అనమాట. ఈవిడ మహిళ, వాళ్ళిద్దరూ పురుషులు అనమాట. ఓకేనా, దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. వ్యర్థాల నుండి విద్యుత్, వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ కదా, వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ మనకి కనిపిస్తున్న బర్నింగ్ టాపిక్ కదా, వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ. రోజుకు 2500 టన్నుల చెత్త వినియోగం జరుగుతుంది అని మనకి న్యూస్లో కనిపిస్తుంది, వార్తల్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఇక్కడ కొత్తగా కొన్ని ప్లాంట్లని వ్యర్థాల నుండి విద్యుత్ ప్రొవైడ్ చేయడానికి ఒక కొత్త ప్లాంట్లని అంటే 4 జిల్లాలలో కొత్త ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. అవేంటి అని అంటే కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి. కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి. ఈ నెల్లూరు ప్రాజెక్ట్కి జిందాల్ కంపెనీ దాన్ని మేము ముందుకు వస్తున్నాం, మేము ఆ పనులని మేము కేంద్రీకృతం చేసి దాని మీద ఫోకస్ చేసి మేము చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది నెల్లూరు జిందాల్ కంపెనీ. సో ఇక్కడ చెత్త నుండి విద్యుత్ ప్లాంట్ల చెత్త నుండి విద్యుత్ తీయడానికి ఈ ప్లాంట్లకి దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. 1100 crores అనమాట. దీనిలో రోజుకి దీనివల్ల ఏంటి అని అంటే ఈ 4 ప్లాంట్ల నుంచి దాదాపుగా 44 మెగావాట్లు రోజుకి విద్యుత్ని ఉత్పత్తి చేయాలి అనేది మన ముందున్న ఛాలెంజ్ అనమాట. చేయాలి అనేది లక్ష్యం అనమాట. అయితే అమలు ఎవరు చేస్తున్నారు, దీన్ని అమలు చేస్తోంది ఎవరు అంటే స్వచ్ఛంద కార్పొరేషన్ అనమాట. స్వచ్ఛంద కార్పొరేషన్ దీన్ని అమలు చేస్తోంది. మనకు ఆల్రెడీ 2 ప్లాంట్లు ఉన్నాయి. 2 ప్లాంట్లు ఒకటి విశాఖలో, గుంటూరులో ఉన్నాయి. ఇవి రోజుకి 16 మెగావాట్ల విద్యుత్ని మనకి వ్యర్థాల నుంచి విద్యుత్ని తీస్తున్నాయి అనమాట. విశాఖపట్నం, గుంటూరు ఈ రెండింటితో పాటు 4 ఇక్కడ కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రిలో ఈ వ్యర్థాల నుంచి విద్యుత్ తీసే ఆ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. అది పాయింట్. సో మనకి కావాల్సిన జిల్లాల పేర్లు గుర్తుండాలి. రోజుకు ఒక్కో క్లస్టర్కి 600 టన్నుల చెత్త అవసరం అవుతుంది వీళ్ళ లెక్క ప్రకారం అనమాట. ఒక్కొక్క క్లస్టర్కి 600 టన్నులు. సో ఇది 4 ప్రాంతాల ద్వారా ఈ చెత్తను సేకరించి 2500 టన్నులు వినియోగం జరుగుతుందన్నమాట. మరి ఈ 4 ద్వారా దాదాపుగా 2400 నుంచి 2500 టన్నుల ఈ చెత్తని వినియోగించి దాని నుంచి విద్యుత్ తీయడం అనేది ముఖ్యమైన పాయింట్ అనమాట. దట్ ఈస్ అ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దామా మనం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, NSAB నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ దీన్ని వ్యవస్థీకరించారు ఈ NSABని. మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తెలుసు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ధోవల్ కదా, ధోవల్. సో అతను సెక్యూరిటీ అడ్వైజర్. ఇక్కడ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డులో మార్పులు తీసుకొచ్చారు. అజిత్ ధోవల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అజిత్ ధోవల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఇక్కడ మనం మాట్లాడుతోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు గురించి మాట్లాడుతున్నాం. ఈ బోర్డుకి చైర్మన్గా 15 మంది సభ్యులు, ఒక చైర్మన్ని కొత్తగా ఎంచుకున్నారు. ఈయన మాజీ రా అధికారి అనమాట. రా ఉంది కదా, మాజీ రా అధికారి. ఈయన అలోక్ జోషి అనమాట. ఈ అలోక్ జోషి పేరుని ముందు తీసుకురావడం జరిగింది చైర్మన్గా, NSAB చైర్మన్గా.
దీనిలో మరి సభ్యులు ఎంతమంది ఉంటారు అంటే సభ్యులు 15 మంది ఉంటారు. 15 మంది సభ్యులతోటి ఈ బోర్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ తోటి భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మనకి కావాల్సింది ఏంటి అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద చాలా ఫోకస్ చేయాల్సిన అంశం ఉంది. అంటే ఏంటి చర్య, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి వాటి కోసం అని అంటే అవగాహన పెంపొందించడం కోసం. తర్వాత అన్ని దిగ్గజాలన్నమాట. ఆల్రెడీ ఈ సెక్యూరిటీకి రిలేటెడ్గా, తర్వాత కమాండర్లుగా, లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసిన మాజీ ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళందరినీ ఈ మెంబర్స్ లిస్టులో యాడ్ చేయడం జరిగిందనమాట. వెంకటేష్ వర్మ కానీ, రాజీవ్ రంజన్ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, తర్వాత పోతే ఎయిర్ కమాండర్లు సీఎం సిన్హా కానీ, తర్వాత పోతే లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ కానీ, వీళ్ళందరినీ వీళ్ళు సభ్యులు అనమాట. వీళ్ళందరినీ సభ్యులుగా ఎంచుకోవడం జరిగింది. మనకి ఈ సభ్యుల పేర్లు అడిగే ఛాన్స్ తక్కువే, బట్ మనకి అడిగేది డైరెక్ట్గా చైర్మన్ అడుగుతాడు. ఎన్ఎస్ఏబి చైర్మన్ వచ్చేటప్పటికి మనకి ఎవరు అంటే అలోక్ జోషి పేరు గుర్తుంచుకోవాలి. తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ ఎన్ఎస్ఏబికి అనమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూద్దాం. 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్. 2026 ఆసియా క్రీడల్లో ఏషియన్ గేమ్స్ అంటాం కదా, ఇది మొదటిసారి ఏం కాదు ఆసియా క్రీడల్లో క్రికెట్ని ప్రవేశపెట్టడం. మనకి 2010లో ఒకసారి, 2010లో, దాని తర్వాత 2014లో, 2023లో కూడా ప్రవేశపెట్టారు. అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం లేదు. తర్వాత ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నాం, ఏ ఈవెంట్లో అనౌన్స్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్కి చోటు ఇస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి మనకి అంటే ఎక్కడ జరగబోతున్నాయి 2026 అంటే ఐచిగోయా. ఇది ఐచిగోయా మనకి జపాన్లోదనమాట. జపాన్కి రిలేటెడ్ వన్. ఐచి నగోయా ఇక్కడ జరగబోతుందనమాట. ఇది 20th ఏషియన్ గేమ్స్ అనమాట. 20th ఏషియన్ గేమ్స్ 2026లో జరగబోతున్నవి 20వ ఎడిషన్ అనమాట, 20th ఎడిషన్. సో ఐచి నగోయాలో జరగబోతున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో ఈ క్రీడలు జరగబోతున్నాయని చెప్పుకుంటున్నా. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 దాకా జరగబోతున్న క్రీడలు. ఎక్కడ దీనిలో ఏషియన్ గేమ్స్, దీనిలో దేన్ని ప్రవేశపెట్టబోతున్నారు, క్రికెట్ని. ఆల్రెడీ 2028 లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఒలింపిక్స్లోనూ దీనికి చోటు ఇవ్వాలి అనేది ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసేసాం అది. తర్వాత ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు 4 సార్లు అనమాట. 2010లో, 14లో, 23లో, ఇప్పుడు 2026లో 4 సార్లు కదా, ఇది 4వ సారి అనమాట ప్రవేశపెట్టడం. దట్స్ అ పాయింట్. ఎక్కడ జరుగుతోంది, జపాన్లోని ఐచి నగోయాలో మనకి ఈవెంట్ జరగబోతోంది అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దాం. డోపింగ్తో నిషేధం. డోపింగ్ అంటాం కదా, ఏవైనా వాడకూడని ఈ కాంపోనెంట్స్, కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, రసాయన కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని వాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో క్రీడా స్ఫూర్తి నశిస్తుంది. జనరల్గా వాళ్ళు ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో ఆడతారు. వాటిని డోపింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ తీసుకునే మెడిసిన్లో ఆ కాంపోనెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ప్రతిభ అది కృత్రిమంగా డెవలప్ అయ్యి ఏమవుతుందంటే ఆట గెలవచ్చు, కానీ తర్వాత డోపింగ్ చేశారు అని కనుక తెలిసింది అంటే వీళ్ళు నిషేధిస్తారు. అలా నిషేధించడానికి ప్రపంచవ్యాప్తంగా మనకి వాడా అని ఉంది, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంట. అలాగే నాడా ఒకటి ఉంది. నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. నాడా అనేది భారత్కి సంబంధించింది, వాడా అని వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నదనమాట. ఈ వాడాకి వచ్చేటప్పటికి మాంట్రియాల్ కెనడాలో ఉందన్నమాట వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది. ఇప్పుడు ఎవరున్నారు వార్తల్లో అంటే యూనిక్ సిన్నర్ ఇతను ఇటలీ టెన్నిస్ ప్లేయర్ అనమాట. డోప్ పరీక్షలో దొరకడం వల్ల అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ ఇతను బ్యాన్ చేసిందనమాట. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ ఇతన్ని నిషేధించడం జరిగింది. సో వాడాతో 3 నెలల నిషేధం ఆల్రెడీ నిషేధం నడుస్తోంది. రేపు మే 4కి ఈ నిషేధం తొలుగుతుందనమాట. 3 months ఇచ్చారు నిషేధాన్ని. ఆ 3 నెలల తర్వాత అతను మళ్ళీ క్రీడారంగంలోకి రావచ్చు అనమాట. అది పాయింట్. మనకి వాడా ఉంది వార్తల్లో, నాడా ఉంది కాబట్టి దీనికి అధ్యక్షుడిని చూద్దాం. వాడా అధ్యక్షుడు వచ్చేటప్పటికి విటోల్డ్ బంకా పోలాండ్కి చెందిన వ్యక్తి అనమాట. ఇతను అధ్యక్షుడు ప్రెజెంట్ వాడాకి. వాడా అంటే ఏంటి, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. అలాగే భారతదేశానికి వచ్చేటప్పటికి ఆశిష్ భార్గవ
మనకి దీని అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతం, నాడా అధ్యక్షుడిగా ఉన్నారు ఆశిష్ భార్గవ, న్యూఢిల్లీలో ఉంది మనకిది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, జాతీయ రికార్డ్, నేషనల్ రికార్డ్. సో ఇక్కడ మనకి ఈ అథ్లెట్స్ ఆల్రెడీ మనం ఫెడరేషన్ కప్లో కూడా చెప్పుకున్నాం. ఫెడరేషన్ కప్లో దాన్ని 2 స్వర్ణాలను గెలిచిన నిత్యా గందే ఉన్నారు కదా, నిత్యా గందే ఆవిడ 2 స్వర్ణాలు వచ్చాయి. అది ఆ ఈవెంట్ ఆల్రెడీ జరిగింది. ఇది కూడా మనకి ఒక రికార్డు బ్రేక్ చేసిన ఈవెంట్ అనమాట. ఇండియా ఓపెన్ రిలే పోటీలో, ఇండియా ఓపెన్ రిలేలో గుర్విందర్ వీర్ సింగ్, అనిమేష్ మణికంఠ అమ్లాన్ ఇండియా ఓపెన్ రిలే టోర్నీ, ఓపెన్ రిలేలో అనమాట. ఇక్కడ మనకి ఈ ఈవెంట్ ఇండియా ఓపెన్ రిలే పోటీ ఎక్కడ జరిగింది అని అంటే ఇది మనకి చండీగఢ్లో జరిగిందనమాట. చండీగఢ్. సో చండీగఢ్లో జరిగిన ఈ ఈవెంట్లో 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అనమాట, 7 సెక్టార్ కాంప్లెక్స్లో జరిగింది. 7 సెక్టార్ కాంప్లెక్స్ చండీగఢ్లో జరిగిందనమాట. దీనిలో గుర్విందర్ వీర్ సింగ్, అనిమేష్, మణికంఠ అండ్ అమ్లాన్ వీళ్ళు నలుగురు 4x100 మీటర్స్ 4 మెంబర్స్ అనమాట, 4 పర్సన్స్. ఈ ఈవెంట్లో వీళ్ళు రికార్డు 38.69 సెకండ్స్లో దీన్ని అచీవ్ చేయడం జరిగిందనమాట. 38 సెకండ్లలో 100 మీటర్స్ 4 మెంబర్స్, అంతే కదా. గుర్విందర్ వీర్ సింగ్, అనిమేష్, మణికంఠ, అమ్లాన్ 100 ఈచ్ 4 మెంబర్స్ అనమాట. సో తర్వాత ఇక్కడ 15 ఏళ్ల జాతీయ రికార్డు ఈ పర్టికులర్ ఈవెంట్ తోటి బద్దలైంది. అంతకుముందు జాతీయ రికార్డు ఎంత ఉంది అంటే 38.8 సెకండ్లు రికార్డు అనమాట, 38.89 సెకండ్లు. దాన్ని వీళ్ళు ఇప్పుడు 38.69 సెకండ్లో దాన్ని ఫినిష్ చేయడం జరిగింది. 38 సెకండ్ల 869 మిల్లీ సెకండ్లు అనమాట. 38.89 మిల్లీ సెకండ్లు మనకు అంతకుముందున్న రికార్డు. దాన్ని వీళ్ళు బ్రేక్ చేశారనమాట ఇప్పుడు. దట్ ఈస్ అ పాయింట్. అంతేకాకుండా ఇక్కడ మనకి మహిళల టీం కూడా 4x100 మీటర్స్లో అంటే నలుగురు ఒకళ్ళు 100 మీటర్స్ చప్పున అనమాట, పాయింట్ అది. సో లక్ష్య అథ్లెట్ నిత్యా గందే, శర్వాణి, అభినయ, స్నేహ వీళ్ళు నలుగురు కూడా మనకి ఈ త్రివేంద్రం NCOE త్రివేంద్రం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ టీం కింద ఆడారనమాట. వీళ్ళు నలుగురు శర్వాణి, నిత్యగందే, అభినయ, స్నేహ అనమాట. వీళ్ళు 44 సెకండ్లలో 44.12 సెకండ్లలో వీళ్ళు కూడా ఈ ఈవెంట్ని అంటే క్లియర్ చేయడం జరిగింది. ఇది కూడా రికార్డే అనమాట. సో అలా మనకి జాతీయ రికార్డు సాధించడం జరిగింది. వెరీ స్పెషల్. ఆల్రెడీ ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉంది అంటే మనకి షమీర్, జెంట్స్ది అయితే ఈ పురుషులదైతే షమీర్, ఖురేషి, రెహమ్తుల్లా, సురేష్. ఈ టీము 4x100 ఈవెంట్ వీళ్ళు కామన్వెల్త్లో 2010 కామన్వెల్త్లో జరిగిన ఈవెంట్లో వీళ్ళ రికార్డ్ అనమాట ఇది. దాన్ని వీళ్ళు బ్రేక్ చేశారు ఇప్పుడు. ఎవరు? గుర్విందర్ వీర్ సింగ్, అనిమేష్, మణికంఠ, అమ్లాన్. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సన్నీ థామస్. ఈ సన్నీ థామస్ చాలా ఫేమస్ షూటింగ్ కోచ్ అనమాట. మనకి ఈయన మృతి చెందడం జరిగింది. సో వెరీ ఫేమస్ పర్సన్, కన్ఫామ్గా అడుగుతాడు స్పోర్ట్స్కి రిలేటెడ్ వన్. అందులో తర్వాత ఈయన ద్రోణాచార్య అవార్డీ కూడా అనమాట. ద్రోణాచార్య అవార్డీ చాలా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో బాగా పేరున్న వ్యక్తిగా, స్పోర్ట్స్ ఈవెంట్స్లో పేరున్న వ్యక్తిగా మనకి సుప్రసిద్ధుడు అనమాట. ఈయన అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చుకున్న పర్సన్గా చెప్తాం. 2001లో ద్రోణాచార్య అవార్డుతో దీనికి ప్రదానం చేయడం జరిగింది. నేషనల్ షూటింగ్ కోచ్ అనమాట. తర్వాత ఇక్కడ 1993 నుంచి 2012 వరకు దాదాపుగా 19 సంవత్సరాలు కోచ్గా పనిచేశారు. 19 ఇయర్స్ కోచ్గా. తర్వాత జాతీయ నేషనల్ ఛాంపియన్గా కూడా షూటింగ్లో 1976లో ఇతను ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పాల్గొనడం కూడా జరిగిందనమాట. నేషనల్ ఈవెంట్లో పాల్గొనడం జరిగిందనమాట. జాతీయ ఛాంపియన్గా 1976లో షూటింగ్ ద్వారా ప్రపంచ ఖ్యాతిని అంటే కోచెస్లో ఈ పర్టికులర్ ఈవెంట్లో అంటే షూటింగ్లో చాలా తక్కువ మంది కోచ్లు అనమాట, లిమిటెడ్గా ఉన్న అంశంలో ఇతను చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్గా చాలా ప్రసిద్ధి చెందారనమాట. వెరీ స్పెషల్ పర్సన్గా. ఎవరు? సన్నీ థామస్. తర్వాత మన దిగ్గజాలు ఎవరైతే షూటింగ్ దిగ్గజాలుగా భారతదేశంలో చెప్పుకునే గగన్ నారంగ్ కానీ, అభినవ్ బింద్రా కానీ, అభినవ్ బింద్రా, తర్వాత రాజవర్ధన్ సింగ్ రాథోడ్, తర్వాత విజయ్ కుమార్, వీళ్ళందరికీ కోచ్ ఇతనే అనమాట, ట్రైనర్ ఇతనే అనమాట. సో వీళ్ళందరూ సుప్రసిద్ధులు కదా. వీళ్ళలో మనకి అభినవ్ బింద్రా చాలా గుర్తుంటారు కదా. బీజింగ్ ఈవెంట్లో అతను గోల్డ్ కూడా వచ్చింది కదా. మిగిలిన వాళ్ళకి సిల్వర్ వచ్చింది అనుకోండి. రాజవర్ధన్ సింగ్ రాథోడ్కి ఏథెన్స్ 2004లో అతనికి
సిల్వర్ వచ్చింది. బీజింగ్ ఈవెంట్లో ఇతనికి అభినవ్ బింద్రాకి గోల్డ్ రావడం జరిగింది కదా. దట్ ఈస్ అ పాయింట్. అంటే అభినవ్ బింద్రా, తర్వాత పోతే గగన్ నారంగ్, రాజవర్ధన్ సింగ్ రాథోడ్, విజయ్ కుమార్, వీళ్ళు నలుగురు మనకి షూటింగ్ దిగ్గజాలన్నమాట భారతదేశంలో. ఆ నలుగురికి కోచ్ ఇతనే. దట్స్ అ స్పెషల్. అంటే వాళ్ళకి ఆ ఈవెంట్లో వాళ్ళు గోల్డ్ వచ్చినా, సిల్వర్ వచ్చినా, ఈవెన్ బ్రాంజ్ వచ్చినా దానికి ఎవరు అంటే మెయిన్ బ్యాక్ బోన్ ఎవరు అంటే మన సన్నీ థామస్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఈయన చనిపోవడం జరిగింది కాబట్టి ఆబిచురీ కింద మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఇదొక స్పెషల్ వన్. వియత్నాం యుద్ధం కదా. ఇదిగోండి, ఈ వియత్నాం యుద్ధానికి ఒక స్పెషల్ థింగ్ ఉంది ఇక్కడ. ఎందుకు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఎప్పుడో జరిగిన యుద్ధం అంటే, ఎస్, ఈ యుద్ధము 1955 నవంబర్ 1 నుంచి 1975 ఏప్రిల్ 30 దాకా. ఏప్రిల్ 30 నిన్నటికి ఈ యుద్ధం జరిగి మనకి 55 నుంచి 75 కదా. 55లో స్టార్ట్ అయింది, 75 దాకా ఆ వార్ జరుగుతూనే ఉందన్నమాట. గొడవ ఇష్యూ జరుగుతుంది. 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇక్కడే 20 years. సో మనం అక్కడి నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ కనుక మనం ఒకసారి చూస్తే 75 నుంచి 1975 నుంచి యుద్ధం ముగిసింది 1975 ఏప్రిల్ 30 కదా. ఏప్రిల్ 30 కదా. అప్పటి నుంచి 2025 అంటే 50 సంవత్సరాలు నిందనమాట. ఈ యుద్ధం ముగిసి 50 సంవత్సరాలు. క్రింది వారిలో ఏ దేశము ఎప్పుడో అంటే లాంగ్ బ్యాక్లో స్టార్ట్ అయిన ఒక యుద్ధం ఏప్రిల్ 30 2025కి 50 సంవత్సరాలు నిండాయి అని అడుగుతాడు. లేదా గోల్డెన్ జూబ్లీ ఫినిష్ అయింది అని అడుగుతాడు. గోల్డెన్ జూబ్లీ కదా 50 సంవత్సరాలు అంటే. 60 అంటే డైమండ్ జూబ్లీ కదా. 75 అంటే ప్లాటినం జూబ్లీ. 100 అంటే సెంచురీ అంటాం కదా. దట్ ఇస్ వన్. సో ఇక్కడ కాంటెక్స్ట్ అది అడుగుతాడు. ఈ వియత్నాం యుద్ధం జరిగి యుద్ధం ముగిసి 50 సంవత్సరాలు అయినట్టు అనమాట. పాయింట్ అది. సో అది కాంటెక్స్ట్. అక్కడ ఏవేవి పాల్గొన్నాయి దేశాలంటే వియత్నాము, లావోసు, కాంబోడియా, వీళ్ళ సివిల్ వార్ అనమాట. సివిల్ వార్ లోకల్గా యుద్ధం అనమాట. అది ఎందుకు అనంటే అసలు మెయిన్గా జరిగింది నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం అనమాట. దక్షిణ ఉత్తర వియత్నాల కోసం ఈ యుద్ధం జరిగింది. ఎలాగంటే జరిగింది అఫీషియల్గా ఈ మూడు దేశాలు పాల్గొన్నాయన్నమాట. అక్కడ ఏంటి అని అంటే నార్త్ వియత్నాం వైపు ఒక గ్రూప్ ఏంటి అంటే సోవియట్ యూనియన్, చైనా. అప్పుడు యుఎస్ఎస్ఆర్ కదా. సోవియట్ యూనియన్, తర్వాత చైనా, ఇది ఒక గ్రూప్గా ఉత్తర గ్రూప్ అనమాట. ఇది నార్త్ వియత్నాం సైడ్. అది సౌత్ వియత్నాం సైడ్ వచ్చేటప్పటికి అమెరికా, కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ ఇటువైపు వచ్చాయన్నమాట. చివరికి ఏమవుతుందంటే ఈ వారంతా ముగిసి మధ్యలో 1965లో అమెరికా మిలిటరీతో ఎంటర్ అవ్వడం, తర్వాత ఇది వీటిని చెదరా చేయడం, చాలా సిచ్యువేషన్స్ జరిగి 1975లో ఏమవుతాయంటే ఈ మూడు దేశాలు కమ్యూనిస్ట్ దేశాలుగా మారుతాయి. ఎందుకు? ఇదంతా కమ్యూనిజం కదా. నార్త్ పార్ట్ అంతా కమ్యూనిస్టులు, వీళ్ళు యాంటీ కమ్యూనిస్టులు అనమాట. యాంటీ కమ్యూనిస్టులు. సో వీళ్ళ వ్యవస్థ కట్ అయిపోయి వీళ్ళకి ప్రయారిటీ వచ్చేసేసి ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఈ మూడు దేశాలు కూడా కమ్యూనిస్టు దేశాలుగా మారతాయి 1975 ఏప్రిల్ 30న. అది అనమాట స్పెషాలిటీ. వియత్నాం యుద్ధం ఒక రెఫరెన్స్ అది. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. విలీనం కానున్న 4 గ్రామీణ బ్యాంకులు ఇవాళే కదా. ఇవాళే ఈ 4 బ్యాంకులను విలీనం చేస్తున్నామని చెప్పారు కదా మే 1న. 4ని విలీనం చేసి ఈ గ్రామీణ బ్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని పేరుస్తున్నారు, ఏపీజీబీగా. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఉంది ఇక్కడ. ఈ 4ని కలిపి ఇచ్చిన పేరేంటి అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. వీటిల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఏపీజీబీ ఉంది ఇక్కడ, ఏపీజీబీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఇది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. ఇది వచ్చేటప్పటికి సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఈ 4ని కలిపేసి వీళ్ళు ఇచ్చిన పేరేంటి అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని. ఓకేనా? బట్ ఫుల్ ఈ రెండింటి ఒకేలాగా ఉంటాయి. ఇది ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని పేరు ఇచ్చారు. ఇది కలపడం ఎందుకు అనంటే ఒక 1 నేషన్ 1 RRB, అదే కదా కాన్సెప్ట్. 1 నేషన్ 1 RRB గవర్నమెంట్ కాంటెక్స్ట్ ఇది. అంటే వీటి నిర్వహణ చాలా కష్టతరం అవడం వల్ల RRBలవి, అందుకని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 50:35:15 రేషియో కదా. RRBల్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 50%, స్పాన్సర్డ్ బ్యాంక్ 35%, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 15% ఉంటుంది. స్పాన్సర్డ్ బ్యాంక్ 35 అనమాట, 35%. స్పాన్సర్డ్ బ్యాంక్ది 35% ఉంటుంది. ఈ స్పాన్సర్డ్ బ్యాంక్ 35% అనుకున్నాం కదా.
ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు స్పాన్సర్ బ్యాంక్ ఏమవుతుంది అని అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. ఎందుకు? ఆంధ్ర బ్యాంక్ మర్జ్ అయింది యూనియన్ బ్యాంక్లో కాబట్టి దీని స్పాన్సర్ బ్యాంక్ ఏంటి? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 35% షేర్ అనమాట. అది పాయింట్. ఎక్కడ దీన్ని స్టార్ట్ చేస్తున్నారు? అమరావతి దీని ప్రధాన కార్యాలయంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ని. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని స్పాన్సర్ బ్యాంక్ అవుతుంది. అదే పాయింట్ మనం చెప్తున్నాం. మెర్జర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఈ విలీనం అనే కాన్సెప్ట్ 2006 నుంచి 10 మధ్య 196 ఆర్ఆర్బీలని 82 ఆర్ఆర్బీలుగా మార్చారు. మొదటిది అది. దీని తర్వాత 2013-15 మధ్య ఈ 82ని 56కి తీసుకొచ్చారు. 2020లో ఈ 56ని 43 చేశారు. 2020 తర్వాత అనమాట. 2020 తర్వాత ఇప్పుడు వచ్చినప్పటికీ ఒక రాష్ట్రానికి ఒకటే ఆర్ఆర్బీ ఉండాలని ఈ 43ని 28కి తీసుకొచ్చారు. 43ని 28కి అనమాట. 43 నుంచి 28కి తీసుకొచ్చారు. అది పాయింట్. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన ఈ ఆర్ఆర్బీలు ఏవైతే ఉంటాయో వీటిలో ఆథరైజ్డ్ క్యాపిటల్ అని ఉంటుంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ మూలధనం అంటాం కదా, ఆథరైజ్డ్ మూలధనం అంటాం. సో అది 2000 కోట్లు ఉండాలని అనౌన్స్ చేస్తున్నారు. 2000 కోట్ల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్. ఇది కూడా ఇంపార్టెంట్ వన్. కొత్తగా రాబోతున్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీలు, వాటిల్లో కొత్తగా ఫామ్ అయిన ఆర్ఆర్బీలు విలీనాల తర్వాత దానిలో 2000 కోట్ల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉండేటట్టుగా చూడాలి అని ప్రభుత్వం చెప్తుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, దెన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.